ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీ చేతి పనుల మీద వానికి అధికారమును అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. అండ్ పుట్ ఎవ్రీథింగ్ అండర్ దేర్ ఫీట్ ఇన్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ అండర్ దెమ్. హెబ్రీస్ చాప్టర్ 2 verse 7. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునికి ఇష్టమైన వారము. ఆయన మన సృష్టికర్త. అంత మాత్రమే కాదు, ఈ లోకములోని ప్రతిదీ ఆయన ద్వారానే నిర్మించబడింది, సృష్టించబడింది. ఆయన మనల్ని ఒక విలువైన వ్యక్తులుగా ఎంచాడు. ఆయన మనల్ని అధికారులుగా చూస్తున్నాడు. ఆయన మనల్ని బలహీనులుగా, భయపడేవారిగా, ఓటమిని అంగీకరించేవారిగా, బంధకాలలో ఉండేవారిగా దేవుడు చూడడం లేదు. ఆయన మనల్ని సృష్టించింది పాలన చేసే వారిగానే కానీ మనల్ని మనము తక్కువ చేసుకుని జీవించేవారిగా కాదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేనికో భయపడుతున్నావు, దేనినో జయించలేక నా వలన కాదు అని ఓటమిని ఒప్పుకుంటున్నావు, నిన్ను నువ్వే నిందించుకుంటున్నావు, ఉపయోగం లేని వ్యక్తిని అని అనుకుంటున్నావు, నేను ఆ సమస్యను ఎదిరించలేనని, వారిని ఎదుర్కొనలేనని, నా బలము సరిపోదని ఆలోచిస్తున్నాం. అయితే ఆ ఆలోచన తప్పు. ఆ మాటలు నీవు మాట్లాడవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం ఈ రోజు నీకు సుస్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఆయన చేతి పనుల మీద నీకు అధికారం ఇచ్చాడు. ఆయన నీ పాదాల క్రింద సమస్తాన్ని ఉంచాడు. అన్ని నీ క్రిందనే ఉన్నాయి. అన్నిటి పైన నీకు అధికారం ఉంది. నీవు వాటిని శాసించగలవు. నీవు వాటిని అణిచిపెట్టి త్రొక్కగలవు. భయపడకు. దేవుడు చేతి పనులు అంటే ఏంటండి అంటే, ఈ లోకం అంతా ఆయన చేతి పనే కదా. ఒక దేశం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఒక యంత్రం కావచ్చు, ఒక వాహనం కావచ్చు, ఒక జంతువు కావచ్చు, ఏదైనా సరే వాటి మీద మనకు అధికారం ఉంది. వాటిని మనం శాసించాలి. వాటిని మనము బ్రతిమిలాడుకోవద్దు. నేను చేయలేనేమో అని మనం అస్సలు అనుకోవద్దు. ఒక కంపెనీకి తన యజమాని ఒక మేనేజర్ని పెడతాడు. ఆ మేనేజర్ కి అక్కడున్న వస్తువుల పైన, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పైన అధికారం ఉంటుంది. ఆ కంపెనీలో ఏదైనా కావాలి అంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అనగా ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. ఒక ఉద్యోగిని తొలగించాలన్నా, జాయిన్ చేసుకోవాలన్నా అతనికి అధికారము ఉంటుంది. తప్పు చేసే వారిని గద్దించే అధికారం ఉంటుంది. పని చేయకపోతే తీసేసే అధికారం కూడా ఉంటుంది. మంచిగా పనిచేసే వారిని ప్రోత్సహించే అధికారం కూడా ఉంటుంది. అంతేగాని నాకు పెన్ను కావాలి, ఇది తీసుకోవచ్చా, నాకు వాటర్ కావాలి, నేను తాగొచ్చా అని ఎవరిని బ్రతిమాలాల్సిన అవసరమో లేదు. ఈ రోజున నీకు అలాంటి అధికారమే ఈ భూమి పైన కలిగి నువ్వు ఉన్నావు. నీ బలహీనతలను నీవు బ్రతిమాలొద్దు. నీ అప్పులను నీవు బ్రతిమాలొద్దు. నీ కష్టాలను నీవు బ్రతిమాలొద్దు. అధికారముతో నువ్వు గద్దించు. ధైర్యంగా వాటిని పారద్రోలు. వాటి కింద నీవు లేవు. అవి నీ నెత్తిన లేవు, నీ కాలి క్రిందే అవి ఉన్నాయి. నీవు వాటిని నలిపేస్తే అవి నలిగిపోతాయి అని విశ్వాసముతో జీవించాలి. అంతేగాని ఈ రోగం ఏం చేస్తుందో, ఈ అప్పులు ఏం చేస్తాయో, ఈ అనారోగ్యమో ఎక్కడి దాకా నన్ను తీసుకొని వెళ్తుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నాకు వీసా వస్తుందో రాదో, ఉద్యోగం వస్తుందో రాదో, వివాహం అవుతుందో కాదో అని భయపడుతూ బ్రతకొద్దు. దేవుడు నీకిచ్చిన అధికారాన్ని నీవు వాడుకో. ఆయన ఇచ్చిన ఆ అధికారాన్ని నీవు స్వతంత్రించుకో. ఎందుకు పరిస్థితులు మారో, తప్పకుండా మారి తీరుతాయి. దేవుని యొక్క లేఖన భాగములు సెలవిస్తున్నాయి. దేవుడు ఆదామును అవ్వను సృజించిన తరువాత భూమి పైన ఉన్న వాటిని లోబరుచుకొనుడి అని. అంతేగాని వాటికి మీరే లోబడిపోండి అని అనలేదు. నీవు లోబడవద్దు, అవే నీకు లోబడాలి. నీ సమస్యలు, నీ వేదనలు, నీ శోధనలు, నీ వ్యతిరేకతలు, నిన్ను ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులు
పరిస్థితులు అన్ని నీ పాదాల క్రింద ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన అధికారముతో వాటిని త్రొక్కివేయడమే ఆలస్యం. ఆ పని ఇప్పుడే చెయ్యి. వాక్యంలో వ్రాయబడి ఉంది, వానికి లోబరచకుండా దేనిని ఆయన విడిచిపెట్టలేదు అని. అవును, ఆయన అన్నిటిని మనకు లోబరిచాడు. మనము ఆయన బిడ్డలముగా వాటిని బతిమాలి బుజ్జగించాల్సిన పని లేదు. ధైర్యముతో విశ్వాసముతో వాటిని ఎదుర్కోవాలి. నీవు గెలవలేవని, నీవు నిలవబడలేని, నీవు సాధించలేని, నీవు చేయలేని పని అంటూ ఏది లేదు. నీవు అన్ని చేయగలవు, అన్నిటి నుండి విడుదల పొందుకోగలవు. నీ నెత్తిపైకి అపవాదిని రానివ్వకు, పాపాన్ని రానివ్వకు. అవి నీ కాలు క్రిందే ఉండాలి. నీవు వాటికి భయపడకు, అవే నీకు భయపడాలి. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని పైన విశ్వాసముతో, ఆయన ఇచ్చిన అధికారముతో నీ పనిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ధైర్యముగా ముందుకు సాగు. ఆగిపోవద్దు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, సమస్తమును అయా మా యొక్క పాదముల క్రింద ఉంచినటువంటి దేవుడవు ప్రభా. అయా నీ యొక్క చేతి పనుల మీద మాకు అధికారము అనుగ్రహించానని అయా మరి తండ్రి ఈ రోజున లేఖనము ద్వారా అయా సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా. అవును దేవా, మరి తండ్రి సమస్యలు ప్రభా, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవి కూడా మమ్మల్ని ఏం చేయలేవని, వాటన్నిటిని అణిచివేసేటువంటి అధికారము మేము కలిగి ఉన్నామని ప్రభా. అది మీ ద్వారానే తండ్రి, విశ్వాసము ద్వారా వేటినైనా జయించగలమని తండ్రి వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ కటాక్షము, మీ కనికరము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాం. అయా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలు, మంచాన పడిపోయి లేవలేనటువంటి బిడ్డలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న బిడ్డలు, శారీరక రుగ్మతలు, అయా మానసికంగా కృంగిపోయి ఉన్నటువంటి బిడ్డలు, వారందరినీ మీరు లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థపరిచే దేవుడును నేనే అంటున్నారు ప్రభా. అయా బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పులను కొట్టివేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులన్నిటిలో ఆశీర్వాదాన్ని దయచేయండి తండ్రి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఇరుగు పొరుగు వారితో సమాధాన స్థితిని దయచేయండి. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడుగా ఉండండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను బిడ్డలకు తగలకుండా అయ్యా మీరే వారిని కాచి కాపాడండి. అదే విధంగా నా ప్రభా, యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వారు జీవించులాగున సహాయము దయచేయండి. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభా అయ్యా మిమ్మల్ని ప్రేమించే మనసు, మీకు లోబడే మనసును వారికి దయచేయండి ప్రభా. అయ్యా తెలివిని, జ్ఞానాన్ని, వివేచనను వారికి అనుగ్రహించండి తండ్రి. ఉన్నతమైన చదువులు బిడ్డలు చదువుకోవడానికి సహాయం చేయండి. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో కృప చూపించండి. వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వారు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మేలు జరిగిస్తురమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా సంతానము లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, వారికి సంతానాన్ని దయచేయండి. అయా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. కావలసినటువంటి బ్లడ్ ను సమకూర్చండి, శక్తిని, బలాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో ప్రభా అయా మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అయా అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు కూడా మీరు దీవించండి, అయ్యా ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం మరి దయచేయండి. అయా వృద్ధులను మీరు బలపరచండి. అయా అధికారులకు మీరు తోడై ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి. న్యాయమైన పాలన అయా వారు పాలించుటకు సహాయము దయచేయండి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా. మరి తండ్రి అయా ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా, గొడవలు, అల్లర్లు, యుద్ధాలు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోండి. ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమ
శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉంటుండగా ప్రభా అయా మీరే వారికి తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయా. వారిని మీరు బలపరచండి అయ్యా. అయా మీ సేవలో ఎదురయ్యే ప్రతి ఒక్క తండ్రి శ్రమలన్నిటిలో నుంచి తండ్రి వారికి విడుదల దయచేయండి అయా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. వారు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా కృప చూపించండి. మిషనరీస్ ని దీవించండి ప్రభా, వారిని బలపరచండి అయ్యా. అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయంతో ఎందరైతే మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకిస్తున్నామని వేడుకుంటూ ప్రతి బిడ్డకు సమాధానాన్ని, శాంతిని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదాలతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.